హాయ్ అండి, హలో అందరికీ. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. కుమారి ఛానల్కి, కుమారి వ్లాగ్స్ ఛానల్కి వెల్కమ్ అండి. ఈరోజు శనివారం కదా, ఇంట్లో అయితే పూజ ఇలా చేసుకున్నాను. ఇది పొంగల్ వండానండి దేవుడికి నైవేద్యం. అయితే పొంగల్ వండి తులసి దళాలతో ఇంట్లో మేడ మీద పూసిన పువ్వులతోన శంఖవై పువ్వులు వాటితో పూజ అయితే చేసుకున్నాను దేవుడికి. పూజ అయ్యాక గుడికి వెళ్ళానండి. ధనుర్మాసం కదా, ఇవాళ 13 తిరుపతి చదువుతారు. నేను ఇంట్లో చదువుకొని గుడికి వెళ్తాను. ఇక్కడ వాసుదేవుడికి పూజ చేస్తారండి. కృష్ణుడు కృష్ణుడికి భజన చెట్టు ఉంటుంది. పొద్దున్నే నగర సంకీర్తన అయితే చేస్తారు, అందరూ వెళ్తారు. నేనైతే లేవలేనండి. 4కి లేచి ఇంట్లో పూజ పని అన్నీ అయ్యేసరికి 6:30 అలా అవుతుంది. ఇక్కడికి వెళ్ళేసరికి నేనైతే నగర సంకీర్తనకు వెళ్ళట్లేదు. భజన చెట్టు ఊరేగిస్తారు, అక్కడ గుడి దగ్గర పెట్టి పూజ చేస్తారండి. వచ్చిన వాళ్ళందరూ పూజ చేసి దీపాలు వెలిగించుకొని తర్వాత రోజుకొకరు కళ్యాణం చేస్తారు. దేవుడికి పంచామృతాలతోనే దేవుడికి అభిషేకం చేస్తారు. చేసి హారతి ఇచ్చి రోజు ఉదయం సాయంత్రం కూడా చేయించుకుంటారండి పూజ. ఉదయం ఎవరైతే చేయించుకుంటారో సాయంత్రం కూడా వాళ్ళు చేస్తారు. ఇంకా ఈరోజు దేవుడికి అయితే మేము అందరం హారతి ఇచ్చామండి. చేసుకొని పళ్ళెంలో వేసుకొని వేసుకొని సౌభాగ్యాలను గోదాదేవి, సీతామహాలక్ష్మి, అరవేన్మంగ, పద్మావతి సమేత అష్టలక్ష్మి సిద్ధిరస్తు. కదా ప్రతి సంవత్సరం హారతి ఇచ్చాము. ఈ సంవత్సరం కూడా దీపాలతో దేవుడికి ఇచ్చాము. వచ్చేసి పూజ అయితే దేవుడికి చామర విసురుతారు. విసిరిన తర్వాత మాకు కూడా ఇస్తారు, ఇక్కడ విగ్రహాలకు ఇస్తారమని. చామరది ఇచ్చేసి పూజ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా కీర్తన తీసుకొని దేవుడి తిరుపతి రోజు చదువుతారండి పంతులు గారు. నేను ఇంట్లో చదువుకొని నేను వింటాను. చాలా బాగా చేస్తారు. అయితే ఇంక ఇంటికి వచ్చేసానండి. మేడమేకి వెళ్ళాను, మోటార్ వేసాను, నీళ్ళు ట్యాంక్ చూద్దామని వెళ్తే పొద్దున్న ఇవాళ శంఖవై పువ్వులు కోయలేదు. నిన్న పువ్వులు కోసుంటే దేవుడికి పెట్టాను. శంఖవై పువ్వులు, గులాబీ పువ్వులు కోద్దామని పైకి వెళ్ళానండి. నాటు గులాబీ, చామంతులు చూడండి విడుస్తున్నాయి ఇంకా ఇప్పుడిప్పుడు. ఈ సంవత్సరం మొక్కలైతే ఏమీ పెద్దగా వేయలేదు ఫ్రెండ్స్. పాత మొక్కలే అలాగా మొగ్గలు వచ్చి నేను ఏమి వేయను. కొంచెం గత్తం వేస్తాను అంతే, వర్మి కంపోస్ట్ అది వేసిన తర్వాత బాగా వచ్చాయి పువ్వులు. గులాబీ పువ్వులు చూడండి, నాటు గులాబీ మొక్క టబ్బులో వేసేసాను. రోజుకి 2 1 అలా పోస్తుంది. మొగ్గలు నిండా ఉన్నాయి, చెట్టు నిండా. పువ్వులు కోద్దామని పైకి వెళ్ళాను. మా గార్డెన్ చూడండి ఫ్రెండ్స్. మొక్కలంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. చామంతి పువ్వులు అవి పసుపు చామంతి, పెద్ద చామంతి ఉందండి. ఇగో మందార పువ్వు ఒకటి ఇచ్చింది, రెడ్ పింక్ కలర్ అండి, ఇది రెడ్లా కనిపిస్తుంది. గులాబీ పూలు కోసి మందార పువ్వు అయితే కోసాను. ఇదిగోండి మందార పువ్వు.
ఇవి కాటన్స్ మొక్కలండి. మంచి కలర్లో ఉంటాయి, ఆకులు భలే ఉంటాయి అందంగా చెట్టు. ఇంకా ఇదిగోండి చామంతి పువ్వులు. ఇవి చిట్టు చామంతులు అండి. ఎక్కువ పూసేస్తాయి, మొగ్గలు ఎక్కువ నిండా వచ్చేసి. ఇదొకటి వేసాను కుండీల్లో, బాగుంటుంది కలర్ అయితే. మందార పువ్వు పూసింది మేడ మీద. మందార పువ్వు, గులాబీ పువ్వులు అన్నీ కోసి తెచ్చుకున్నాను. వీడియో చూడండి ఫ్రెండ్స్ చివరి వరకు. మీ సపోర్ట్ అయితే కావాలి నాకు. మీరు ఇచ్చే సపోర్టు నాకు బాగుంటుంది కదండి. షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ వీడియోని. మీరు చూస్తారు పూజ అది ఎలా చేసామని వీడియోలో పెట్టాను ఫ్రెండ్స్. చామంతి మొక్కలు ఇవ్వండి, పువ్వులు భలే ఉన్నాయి కదా. లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ వీడియోకి. ఈ మధ్య అయితే పెద్ద వీడియోస్ ఎక్కువ చేయలేదు. జలుబు అయితే ఇంకా ఉంది ఫ్రెండ్స్. జలుబు తగ్గలేదు. హెల్త్ కొంచెం రావట్లేదు. మరి అలాగ స్నానాలు పూజలు చీకటిని 4కి లేచిపోతాను. కాటన్స్ మొక్క చూడండి భలే ఉంది కదా, వేసాను. చామంతులు అన్ని పువ్వులు. మా గార్డెన్ అండి ఇది, మేడ మీదది. మల్లె చెట్టు అయితే ఇంకా ఆకు దుయ్యాలి, సమ్మర్ వస్తుంది కదా, పూస్తుంది. చాలా మొగ్గలు వచ్చేస్తాయి ఫ్రెండ్స్ చెట్ల నిండా. ఇదిగోండి చామంతి, పెద్ద చామంతి ఇది, ఎల్లో కలరు. ఇది ఒకటే ఉందండి, ఇంకేం లేవు. చాలా ఉండి వైటు వైలెట్ కలర్ అన్నీ చనిపోయి. ఈ మరం ఇది, మరం కూడా 2 కుండీలు ఉండేది, ఒకటి చచ్చిపోయింది. మళ్ళీ వెయ్యాలండి. ఇంట్లో పనులు చేసుకొని ఒప్పుకుండట్లేదు ఫ్రెండ్స్ మొక్కల కింద చేయడానికి. ఛానల్ ఎవరైనా కొత్తగా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇది ఈరోజు వ్లాగ్ ఫ్రెండ్స్. మార్నింగ్ ఇంకా వంట అయితే చేయాలి. గుడి నుంచి వచ్చాను, మేడపైకి వెళ్ళి వచ్చి టిఫిన్ అయితే చేశాను. ఇడ్లీ తిన్నాను టిఫిను. మొక్కలైతే ఇవే ఫ్రెండ్స్. తులసి మొక్కలు అన్నీ ఉన్నాయండి పైన. నాకు అవసరమైనప్పుడు కోసుకొని తెచ్చుకుంటాను దేవుడికి పెట్టడానికి తులసి. నెల రోజులు గుడికి వెళ్తాను ఫ్రెండ్స్. ధనుర్మాసం నెల రోజులు గుడికి వెళ్ళి రోజు దీపాలు పెట్టుకొని దేవుడిని అయితే దర్శనం చేసుకొని వస్తాను. అవే ఫ్రెండ్స్ మొక్కల పైన చిక్కుడుపాదు ఒకటి వేసానండి. చిక్కుడుపాదు అది ప్రతి సంవత్సరం ఒక పిక్క పడిపోయి, స్టార్టింగ్ వేసినవి అలా పిక్కలు పడి అలా పుడుతూ ఉంటుంది. చిక్కుడుపాదు ఇలా పైకి ఎక్కిస్తాను, కింద నుంచి పైకి ఎక్కించాను. అది పువ్వులు చూసారు ఎలాగున్నాయో, కాయలను. చెట్టు నిండా పూత ఉంది ఫ్రెండ్స్. ఇదిగోండి పువ్వు పించుతో ఉన్నది. బాగా పువ్వు వచ్చింది. నాకు పండగకైతే సరిపోతాయి కాయలు. లాస్ట్ ఇయర్ వేసాను, చాలా కాయలు వచ్చాయి. మా పాపాలు అది వచ్చి కోసుకునేవారు నేను చింతపల్లి వెళ్ళిపోతే. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, కూర వండుకుంటే టేస్ట్గా ఉంటాయి కాయలు. పుట్టికాయ అనమాట, చిన్న కాయలు. ఈరోజు వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇవి మేడమే పువ్వులు, ఇవి ఎర్రమందార పూలు అన్నీ తెచ్చి ప్లేట్లో పెట్టాను. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.